నేటిదిన వాక్య ధ్యానం కొరకు సామెతల గ్రంథం 10వ అధ్యాయము 28వ వచనంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును, భక్తిహీనుల ఆశ భంగమైపోవును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా నాతోనూ విను మా ప్రియులతోనూ మీరు మాట్లాడి మమ్మలను బలపరచుమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో నీతిమంతుల ఆశ దాని ప్రతిఫలం, భక్తిహీనుల ఆశ దానివల్ల కలిగేటటువంటి ప్రతిఫలాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నీతిమంతులు అనగా ఎందరైతే ప్రభునందు విశ్వాసము కలిగిన వారు ఆశిస్తారో వారు తాము ఆశించిన దానిని బట్టి సంతోషిస్తారు. అయితే కొందరు అవిశ్వాసులై ఆ కారణం చేత భక్తిహీనులుగా ఉండి తాము ఆశిస్తారు కానీ వారు ఎంతమాత్రం కూడా తమ జీవితంలో దానిని పొందలేరు. పరిశుద్ధ గ్రంథంలో మనం పరిశీలన చేసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము మొదటి వచనం మొదలుకొని రాయబడినటువంటి వాక్య భాగాల్లో ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు సౌలును రాజుగా నియమించారు. అతడు రాజుగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. వారి మీదకు వచ్చిన ఫిలిష్తీయుల్లో గొల్లియాతును ఎదిరించడంలో వారందరూ కూడా భయానికి గురై ఏమాత్రం ముందుకు వెళ్ళని పరిస్థితులు ఉన్నప్పుడు దావీదు ఆ స్థలమునకు వచ్చి అతడు గొల్లియాతును ఓడించుటను మనం గమనించగలం. ఆ కారణాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలు సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది హతము చేసను, శత్రువులను హతము చేసనని చెప్పి ఈ మాట పలికారు. ఈ మాటలు విన్న సౌలుకు అవి ఇంపుగా ఉండనందున అతడు బహు కోపం తెచ్చుకుని అతడు నాట నుండి దావీదు మీద విషపు చూపు నిలుపుటని ఇక్కడ మనం గమనించగలం. భక్తితో ఉండవలసినటువంటి సౌలు భక్తిహీనతను కనపరిచాడు. ఆ కారణం చేత అతడు దావీదును అంతమొందించాలి అనేటటువంటి ఆశతో అతడు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు. కానీ అతడు ఎన్ని ప్రయత్నాలు చేసినా దావీదుకు దేవుడు తోడుగా ఉండి అతడు ఆశించింది అనగా సౌలు ఆశించింది తాను చేయలేక తానే అనగా సౌలే తనకు తాను మరణాన్ని కొని తెచ్చుకున్నటువంటి విషయాలను మనము మొదటి సమూయేలు గ్రంథం 31వ అధ్యాయము 2వ వచనం మొదలుకొని రాయబడినటువంటి వాక్య భాగాల్లో మనం చూస్తాం. తానే కాక తన కుమారులు కూడా వారును నశించిపోవటను మనం అక్కడ గమనించగలం. కానీ దావీదు దేవుని యందు ఉంచినటువంటి విశ్వాసాన్ని బట్టి సౌలు పైకి ఏమాత్రము కూడా అతడు ఏ నష్టం కలుగు చేసేటటువంటి కార్యాన్ని చేయక విశ్వాసంతో కనిపెట్టినటువంటి కారణం ఇశ్రాయేలు ప్రజలకు రాజును తన తర్వాత తరాలు రాజుగా ఉండవలసిన సౌలు కుటుంబం నేరసెల్లిపోయింది. కానీ దావీదు కుటుంబం అంతకంతకు ప్రబలినట్లుగా మనం 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము మొదటి వచనంలో రాయబడినటువంటి వాక్యంలో మనం చూస్తాం. భక్తిహీనత వారు ఆశిస్తారు కానీ వారి ఆశ భంగమైపోతుంది. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు నిశ్చయంగా వారు సంతోషించినటువంటి వారుగా ఉంటారు. ఆ తర్వాత కాలాల్లో దావీదు యొక్క సంతతి ఇశ్రాయేలు మీద రాజుగా ఉండుటను, దేవుడు దావీదు సింహాసనాన్ని స్థిరపరచుటకు శరీరధారిగా యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి శాశ్వతమైన దేవుని రాజ్యానికి తానే ఆయన రారాజు అయినటువంటి విషయాలను ఆ తర్వాత పుస్తకాల్లో మనం చూస్తాం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నటువంటి జీవితం అది ఖచ్చితంగా మనకు సంతోషాన్ని కలుగు చేస్తుంది. కానీ ఆ విశ్వాసాన్ని విడిచి భక్తిహీనతను కలిగి ఎన్ని ఆశించినా మన ఆశ భంగమైపోతుంది. మనము మన తర్వాత తరాలు ఏ విధమైనటువంటి మేలులు పొందలేని వారంగా ఉంటాం. కనుక విన్న ఈ మాటల ద్వారా నీతిమంతులై తగిన ఆశను కలిగిన వారుగా ఉంటే దానివల్ల కలుగు సంతోషానికి మనం పాత్రలం అవుతాం. ఇటు దీవెనలకు నా ప్రియులకు మీరు పాత్రలు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన.
ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా ఎవరి ఆశ ఏ విధమైనటువంటి ప్రతిఫలాన్ని ఇస్తుందో కొన్ని సంగతులు మీరు మాకు తెలియజేశారు. విన్న వాక్య ప్రకారంగా మేము నీతిమంతులమై నిశ్చయముగా మీరు చేయి కార్యాలు మా జీవితంలో పొందటానికి సహాయం చేయండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయం దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని ఆదరించండి, ఆశీర్వదించి ఓదార్చి మేలు కలుగు చేయండి. మరొక నూతన సంవత్సర దయాకిరీటాన్ని దినం పొందిన మా ప్రియులను మీరు ఆశీర్వదించి తమ సమస్త ప్రయత్నములను మీరు సఫలపరిచి మేలు కలుగు చేయమని బ్రతిమాలుతున్నాను. ముందున్న కాలమంతా ప్రతి ఒక్కరికి వారి వారి అవసరాల అవసరతలు తీర్చి మీ సమృద్ధుల నుండి మేలు కలుగు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడే నడిపించును గాక. ఆమేన్.